రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు ఎరువుల కష్టాలు తప్పడం లేవు. చందుర్తిలో యూరియా బస్తాల కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు ఉదయం నుండి యూరియా కోసం వేచి ఉన్నారు. సరిపడే యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిమాండ్కు తగ్గ సప్లై చేయాలని కోరుతున్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, చెప్పండి, రైతులు యూరియా కోసం చెప్పులు పెట్టి మరీ ఎదురు చూడాల్సి వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అతుష, ఇది కరీంనగర్ జిల్లా విషయానికి అంటే ఉమ్మడి జిల్లాలో ఇటు చందుర్తి మండలం అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా రైతులు యూరియా కోసం అంటే బారులు తీరి నిలబడి ఓపిక లేక చెప్పులను క్యూ లైన్ లో పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే గత కొన్ని రోజులుగా చూసుకుంటే రైతులకు సకాలంలో ఇప్పుడు యూరియా అవసరం ఉంటుంది. కానీ ఆ యూరియాకు సంబంధించి అంటే స్టాక్ మరి ఉందా లేదా అనేది కూడా అధికారులు తమకు చెప్పట్లేదని, కానీ ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇటు రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా రైతులకు అనుగుణంగా వాళ్ళకి ఎంత యూరియా పడుతుంది, ఎన్ని ఎకరాల వరకు వీళ్ళు వరి నాట్లు వేశారు, మరి దానికి అనుగుణంగా ఎంత యూరియా తీసుకురావాల్సిన అవసరం ఉందనే దాన్ని అసలు అగ్రికల్చర్ ఆఫీసర్స్ దీని మీద సరి అయినటువంటి అవగాహన లేనట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే మరి యూరియాకి సంబంధించి రైతులు ఇంత పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉన్నా కూడా మరి ఉన్నంత వరకు ఇస్తారా, మరి అందరికి ఇస్తారా అనేది కూడా విషయం చెప్పట్లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉదయం నుంచే క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఒకటైతే వ్యవసాయ పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని యూరియా కోసం నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏదేమైనా కానీ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం మరియు తప్పకుండా యూరియా అవసరం ఉంటుంది రైతులకు. వారికి అనుగుణంగా యూరియాకు సంబంధించి ప్రతి ఒక్క రైతుకు ఎవరెవరికి ఎంత అవసరం ఉంటుందనేది కూడా తెలుసుకొని వారికి సకాలంలో యూరియా అయితే అందించాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అయితే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క యూరియా బస్తా ఇస్తున్నారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదేమైనా కానీ ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పష్టమైన నివేదిక తీసుకొని ఎంతమంది ఉన్నారు, ఎంత యూరియా అవసరం పడుతుందని తెలుసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. లేకుంటే మాత్రం ఇటు రైతులు మాత్రం తమ పనులను వదిలిపెట్టుకొని కూడా చెప్పులు క్యూ లైన్ లో పెట్టి యూరియా కోసం నిలబడాల్సిన దుస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.